నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి కింజరాపు కుటుంబానికి మరోసారి ప్రాధాన్యం ఇచ్చారు సీఎం చంద్రబాబు ఇప్పటికీ ఆ కుటుంబంలో కేంద్ర మంత్రి ఒకరు రాష్ట్ర కేబినెట్ లో మరొకరు ఉన్నారు ఇక ఇప్పుడు తాజాగా మరొకరికి అవకాశం ఇచ్చారు కింజరాపు సోదరుల్లో ఒకరైన ప్రభాకర్ నాయుడు ఇటీవల పోలీస్ శాఖలో పదవీ విరమణ చేశారు అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు కొద్ది నెలల కిందట పదవీ విరమణ పొందిన ఆయన తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఓఎస్డీగా నియమితులు కావడం విశేషం ఇక ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శి బీజీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ఇక ప్రభాకర్ నాయుడు సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖలో సేవలు అందించారు ఇటీవల ఆయన పదవీ విరమణ చేశారు అయితే ఆయన సేవలు అవసరమని భావించిన ప్రభుత్వం ఏడాది కాల పరిమితితో కాంట్రాక్టు ప్రతిపాదికన ఈ కీలక నియామకం చేపట్టింది ఇక కింజరపు ఎర్రం నాయుడుకు ముగ్గురు సోదరులు ఉన్నారు అందులో మూడో సోదరుడు ప్రభాకర్ నాయుడు చిన్న సోదరుడు అచ్చెన్నాయుడు రాజకీయాల్లో ఉన్నారు ఇక పోలీస్ శాఖలో వివిధ హోదాలో పనిచేశారు ప్రభాకర్ నాయుడు విశాఖపట్నంలో స్పెషల్ బ్రాండ్ డిఎస్పీ ఉండగా అడిషనల్ ఎస్పీగా ఇటీవల ప్రమోషన్ దక్కింది ఇక అక్కడకు కొద్ది రోజులకే ఆయన రిటైర్ అయ్యారు ఇక ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఆయనను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఓఎస్డీగా నియమించింది ఇక కూటమి ప్రభుత్వంలో కింజరాపు కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తుంది ఎర్రం నాయుడు టీడీపీలో నెంబర్ 2గా ఎదిగారు ఆయన అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కుమారుడు రామ్మోహన్ నాయుడు 2014 నుంచి వరుసగా 3 సార్లు శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికయ్యారు రామ్మోహన్ నాయుడు ఇక టీడీపీ ఎన్డీఏలో చేరడంతో కీలక కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు యువనేత రామ్మోహన్ నాయుడు ఇక అదే సమయంలో ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రివర్గంలోనికి తీసుకున్నారు బాబు ఇక కింజరాపు కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఇక ఇప్పుడు ఎర్రం నాయుడు మరో సోదరుడు ప్రభాకర్ నాయుడుకు కీలక విభాగంలో ఉన్నతాధికారిగా అవకాశం ఇచ్చారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.